గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాసులో మనం క్యాపిటల్ మార్కెట్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించాం. ఇందులో ప్రధానమైనటువంటివి మనం చెప్పుకున్నవి ఏమిటంటే ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్కి సంబంధించి విషయాన్ని నేర్చుకున్నాం. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్, అలాగే రెండవది పారిశ్రామిక సెక్యూరిటీల మార్కెట్ కోసం నేర్చుకున్నాం. ఈ పారిశ్రామిక సెక్యూరిటీల మార్కెట్ అంటే అర్థం ఏమిటి? కొత్తగా ఏదైనా ఒక కంపెనీ తన యొక్క వాటాని వాటాలని అమ్మాలనుకుంటే మొట్టమొదట జారీ చేసినటువంటి సెక్యూరిటీలనే ఈ ప్రాథమిక మార్కెట్ లో జారీ చేస్తారు. అందుకే దీన్ని ప్రాథమిక మార్కెట్ అన్నారు. అలాగే సెకండరీ మార్కెట్ అంటే మొదట జారీ చేసినటువంటి సెక్యూరిటీలని మరలా అమ్మకాలు కొనుగోలు జరపడానికి ఉద్దేశించినటువంటి మార్కెట్ నే ద్వితీయ మార్కెట్, గౌణ మార్కెట్ అని అంటారు. ఇవి కంపెనీలు ఏం చేస్తాయంటే తమ యొక్క మూలధనాన్ని సమీకరించుకోవడానికి ఆ కంపెనీ యొక్క వాటాలని, ఈక్విటీలని డిబెంచర్ల రూపంలో అమ్మకానికి పెడుతూ ఉంటాయి. ఈ అమ్మకాలు కొనుక్కునేవి ఎక్కడ జరుగుతాయి? స్టాక్ మార్కెట్ లో ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్ లోనే ప్రైమరీ మార్కెట్, ద్వితీయ మార్కెట్లు అని రెండు రకాలు ఉన్నాయి అన్నమాట. ఆ విషయాన్ని, దాని లక్షణాలు, వాటి విధులు ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయడం జరిగింది. తరువాత అంశం ఏంటంటే వెంచర్ క్యాపిటల్. వెంచర్ క్యాపిటల్ ఇది కూడా క్యాపిటల్ మార్కెట్ లో ఒక భాగం. భారతదేశ మూలధన మార్కెట్ లో అనేక మార్పులు సంభవించాయి. ముఖ్యంగా క్యాపిటల్ వెంచర్ క్యాపిటల్ లేదా క్యాపిటల్ వెంచర్ క్యాపిటల్ అంటే ఏమిటి? కొత్త ఉద్యమదారులు అంటే న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు. అంటే పెట్టుబడిదారులు లేదా ఉత్పత్తిదారులు. అర్థమైందా? అది వీరు చిన్న చిన్న ఉద్యమదారులకు సాంకేతికముగా ఏవైనా అందివ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ మూలధన మార్కెట్లో వెంచర్ క్యాపిటల్ అనేటువంటిది ఒకటి కొత్తగా ఏర్పడింది. కాబట్టి ఈ చిన్న ఉద్యమదారులకు సాంకేతికముగా కొత్తవి లేదా అంతవరకు సమర్థత రుజువు కానివి ఏవైనా ప్రాజెక్టులు ఉంటే అటువంటి ప్రాజెక్టులను ప్రారంభించడానికి అవసరమైనటువంటి మూలధనాన్ని సమీకరించడానికి ఉద్దేశించినదే వెంచర్ క్యాపిటల్. అర్థమైందా? అంటే దేశములో ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యమదారులు, చిన్న పెట్టుబడిదారులు సాంకేతికముగా కొత్తవచ్చు లేదా అంతవరకు కూడా పాతవే సమర్థవంతంగా పనిచేసి ఉండవు. సమర్థవంతంగా పనిచేయని ప్రాజెక్టులు ఏవైనా ఉంటే మరలా అటువంటి ప్రాజెక్టులని సాంకేతిక పరంగా డెవలప్ చేసి వాటిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి కావలసినటువంటి మూలధనాన్ని సమీకరించుటకు ఉద్దేశించినటువంటిదే ఈ వెంచర్ క్యాపిటల్. అది వెంచర్ క్యాపిటల్ అంటే సాంకేతిక నిపుణులైనటువంటి ఉద్యమదారులు మార్కెట్లోకి ప్రవేశిస్తారు. ఈ మార్కెట్లోకి ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తుంది ఈ వెంచర్ క్యాపిటల్ అన్నమాట. ఉత్పత్తి రంగం అయితేనేమి, సేవా రంగం అయితేనేమి ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడానికి సంబంధించిన కొత్త కొత్త ఆలోచనలు, అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు, అలాగే కొత్త కొత్త ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలకు మద్దతు ఇస్తుంది వెంచర్ క్యాపిటల్ అనేటువంటిది. ఈ వెంచర్ క్యాపిటల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడానికి సంబంధించిన కొత్త ప్రతిపాదనలకు, ఆలోచనలకు వాణిజ్యపరమైనటువంటి ప్రోత్సాహము, మద్దతు ఇవ్వడానికి ఈ వెంచర్ క్యాపిటల్ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా వెంచర్ క్యాపిటల్ యొక్క అతి ప్రధానమైనటువంటి లక్ష్యము ఏమిటంటే ఉత్పత్తి రంగం అవ్వచ్చు, సేవా రంగం అవ్వచ్చు. ఈ ఉత్పత్తి సేవా రంగాలలో ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడానికి, అంటే ఉత్పత్తి రంగంలో సాంకేతిక
పద్ధతులను ప్రవేశపెడుతుందన్నమాట. ఆ ప్రవేశపెట్టడానికి కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, ఉత్పత్తి పద్ధతుల్లో మార్పులు తీసుకురావడానికి సంబంధించిన కొత్త కొత్త ప్రతిపాదనలకు, ఆలోచనలకు వాణిజ్యపరమైనటువంటి ప్రోత్సాహము లేదా మద్దతును ఇవ్వడమే ఈ వెంచర్ క్యాపిటల్ యొక్క ప్రధాన లక్ష్యమై ఉన్నది అని గుర్తించుకోవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దేశంలో చూడండి, ఈ సందర్భముగా వెంచర్ క్యాపిటల్ కంపెనీల ప్రాధాన్యత పెరిగింది నేడు. మరి దీర్ఘ పాలన కాలము కలిగి ఉన్నత సాంకేతిక పద్ధతులతో కూడి ఉన్నటువంటి అధిక నష్ట భయం కలిగిన దీర్ఘకాలిక పెట్టుబడులలో వెంచర్ క్యాపిటల్ ఒక భాగముగా ఉందన్నమాట. చూడండి, దీర్ఘ ఫలన కాలము అంటే అర్థం ఏమిటి? రాబోయే 20 ఏళ్ళకి 10 సంవత్సరాలకు పైబడి ఆ ఫలితం అనేది వస్తుంది. అంటే భారీ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఫలన కాలము అంటే చేతికి ఉత్పత్తి వచ్చినటువంటి కాలము చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని దీర్ఘ ఫలన కాలము అంటారు. చూడండి, ఉన్నత స్థాయి సాంకేతిక పద్ధతులు అంటే అధునాతనమైనటువంటి మారుతున్న కాలానికి అనుగుణముగా వివిధ సాంకేతిక పద్ధతులను ఉత్పత్తికి వినియోగించడం అన్నమాట. అధిక నష్ట భయము కలిగిన ఎక్కువ రాబోయే రోజుల్లో రిస్క్ కదా అది. దీర్ఘకాలిక పెట్టుబడులు వెంచర్ క్యాపిటల్ ఒక భాగమైంది. అంటే దీర్ఘఫలన కాలానికి సంబంధించినటువంటి పెట్టుబడులకి, ఉత్పత్తులకి, అలాగే అధునాతనమైనటువంటి సాంకేతిక పద్ధతులను అవలంబించడానికి ఈ వెంచర్ క్యాపిటల్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అధిక నష్ట భయం కలిగినటువంటి దీర్ఘకాలిక పెట్టుబడులను సమకూర్చడానికి ఈ వెంచర్ క్యాపిటల్ ఎంతగానో ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి ఈ దీర్ఘకాలిక పెట్టుబడులు వెంచర్ క్యాపిటల్లో ఒక భాగము. వివిధ రంగాలలో ఈ వెంచర్ క్యాపిటల్ అవసరమవుతున్నది నేడు మన దేశంలో ఏ రంగాలకి ఈ వెంచర్ క్యాపిటల్ అవసరమై ఉన్నదో ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా బయోటెక్నాలజీ రంగం. ఈ బయోటెక్నాలజీ రంగానికి ఈ వెంచర్ క్యాపిటల్ ద్వారా నిధులు చాలా ఉపయోగకరముగా ఉంటున్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగము, కమ్యూనికేషన్ రంగము, ఫార్మాస్యూటికల్స్ రంగము, వ్యవసాయ రంగము, వాణిజ్యము, రిటైలింగ్, ఇటువంటి సంస్థలన్నిటికి కూడా ఈ వెంచర్ క్యాపిటల్ ద్వారా నిధులు చాలా అవసరమై ఉన్నాయి. కాబట్టి వెంచర్ క్యాపిటల్ ద్వారా ఈ రంగాలన్నింటినీ అభివృద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వర్తకుల నుంచి, సంస్థల నుంచి ఈ వెంచర్ క్యాపిటల్ భారీగా దొరుకుతూ ఉంది. వ్యక్తిగత పెట్టుబడులు, బ్యాంకులు, అలాగే విత్త సంబంధమైనటువంటి అనుబంధ సంస్థలు, ప్రైవేట్ వెంచర్ క్యాపిటల్ సంస్థలు, పెద్ద పారిశ్రామిక కార్పొరేట్ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు కూడా ఈ వెంచర్ క్యాపిటల్ ని అందిస్తూ ఉన్నాయి. అంటే మన దేశంలో ఈ వెంచర్ క్యాపిటల్ ని అందిస్తున్నటువంటి సంస్థలు ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి పెట్టుబడి, అంటే ఇండివిజువల్స్ ఎవరైనా సరే ఇవ్వచ్చు. నెక్స్ట్ రెండోది ఎవరిస్తారు? బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు అన్నాం కదా, ఈ వాణిజ్య బ్యాంకులు కూడా ఈ వెంచర్ క్యాపిటల్ అందివచ్చు. నెక్స్ట్ విత్త సంస్థల యొక్క అనుబంధ సంస్థలు, విత్త సంస్థలు అన్నాం ఐఎఫ్సిఐ. చూడండి, ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత పారిశ్రామిక విత్త సంస్థ అన్నాం కదా. అటువంటి సంస్థల యొక్క అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అనుబంధ సంస్థలు కూడా ఈ వెంచర్ క్యాపిటల్ ని అందిస్తూ ఉన్నాయి అన్నమాట. తరువాత ప్రైవేట్ వెంచర్ క్యాపిటల్ సంస్థలు,
కొంతమంది కొన్ని ప్రైవేటు వ్యక్తులే ఈ వెంచర్ క్యాపిటల్ని కొన్ని రంగాల అభివృద్ధికి కావాల్సిన నిధులని సమకూర్చి పెడుతూ ఉన్నాయి. అలాగే పెద్ద పారిశ్రామిక కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉంటాయి. ఇప్పుడు రిలయన్స్ అయితేనేమి, తరువాత ప్రొక్టమెంట్ బ్యాంగ్లింగ్, తరువాత రకరకాలైనటువంటి పెద్ద పెద్ద ఉన్నాయి. అమెజాను, ఈ తరువాతను పెద్దవి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి పెద్ద పారిశ్రామిక సంస్థలు లేదా కార్పొరేట్ సెక్టర్ ఉంది. వాళ్ళు కూడా ఈ వెంచర్ క్యాపిటల్ని అందిస్తూ ఉన్నాయన్నమాట. ఆ రకంగా వెంచర్ క్యాపిటల్ అనక భారతదేశంలోని చిన్న ఉద్యమదారులకు సాంకేతిక పరకముగా డెవలప్ అవ్వకుండా, అలాగే అసమర్థతగా ఉన్నటువంటి ప్రాజెక్టులని మరలా సమర్థవంతముగా నిర్వహించుటకు కావలసినటువంటి మూలధనాన్ని సమకూర్చే మూలధనమే వెంచర్ క్యాపిటల్. ఇటువంటి వెంచర్ క్యాపిటల్ మన దేశంలో ఈ విధముగా ఉంది. 1988లో ఈ వెంచర్ క్యాపిటల్ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంకు కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించడమే కాకుండా ఆ మార్గదర్శక సూత్రాలను విడుదల చేయడం కూడా జరిగింది. ఈ సూత్రాలను కొంతవరకు సరళతరం చేశారు. అంటే ఈ సూత్రాల వలన ఏదైతే రిజిడిటీ అంటే దృఢత్వం కలిగినటువంటిది, కష్టతరమైనటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సులువుగా మార్చుకునే విధముగా దానిని సరళతరం కూడా చేశారు. కంపెనీల యొక్క మూలధనం ఆదాయంపై పన్ను తగ్గించమని వెంచర్ క్యాపిటల్ కంపెనీలు అలాగే మ్యూచువల్ ఫండ్స్ మీద పన్ను ఒకే విధముగా ఉండాలని నరసింహం కమిటీ వారు కొన్ని సిఫార్సులు చేయటం జరిగింది. అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారి జారీ చేసినటువంటి మార్గదర్శక సూత్రాల వలన ఎన్నో మార్పులు చేర్పులు చేసినప్పటికీ కంపెనీల యొక్క మూలధన ఆస్తులపై పన్ను తగ్గించమని ఈ నరసింహం కమిటీ వారు తెలియజేశారు. అంటే వెంచర్ క్యాపిటల్ కంపెనీలు అలాగే మ్యూచువల్ ఫండ్స్ మీద పన్ను ఒకే విధముగా ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేసింది ఎవరంటే నరసింహం కమిటీ అనేటువంటిది. నరసింహం కమిటీ అంటే ఇది మూలధన మార్కెట్లో సంస్కరణలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ఈ వెంచర్ క్యాపిటల్ని పన్ను విధించడం జరిగింది అన్నమాట. పన్ను సంస్కరణలో ఒక భాగంగా. అయితే భారతదేశంలో అఖిల భారత విత్త సంస్థలు వెంచర్ క్యాపిటల్ కొన్ని అనుబంధ సంస్థలను ప్రారంభించాయి. అటువంటి అనుబంధ సంస్థలు ఏమిటంటే, ఒకటోది ఐసిఐసిఐ అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక అనుబంధ సంస్థని ఏర్పాటు చేసింది ఐసిఐసి అనేటువంటి ఒక విత్త సంస్థ. ఐసిఐసి అనేటువంటి విత్త సంస్థ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూడండి, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఉందన్నమాట. అది టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐటిడిఐసిఐ. ఈ సంస్థని ఐసిఐసి అనేటువంటి ఒక సంస్థకి అనుబంధ సంస్థగా ఏర్పాటైంది 1986లో. కేవలం దీని యొక్క పని ఏమిటంటే వెంచర్ క్యాపిటల్ రూపంలో మూలధన నిధులను సమీకరిస్తుంది. తర్వాత ఐఎఫ్సిఐ, మీకు ఇంతకు చెప్పాను కదా, ఈ ఐఎఫ్సిఐ భారత విత్త సంస్థ. ఈ భారత విత్త సంస్థ కూడా ఒక అనుబంధ సంస్థని 1985లో ఏర్పాటు చేసింది. రిస్క్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ ఫైనాన్స్ కార్పొరేషన్
రిస్క్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థని ఈ వెంచర్ క్యాపిటల్ కి ఒక అనుబంధ సంస్థని ఏర్పాటు చేసింది ఐఎఫ్సిఐ. అలాగే యూటీఐ ఉంది, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాం కదా. మిడిల్ క్లాస్ మధ్య తరగతి ప్రజల దగ్గర నుండి వాళ్ళలో పొదుపుని సమీకరించాలి, వారికి పొదుపు అలవాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైనటువంటి సంస్థ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా మూలధన వనరులను సమకూరుస్తుంది. ఇది క్యాపిటల్ మార్కెట్ లో ఒక భాగమై ఉంది యూటీఐ. మరి ఈ యూటీఐ కూడా ఒక వెంచర్ క్యాపిటల్ సంబంధించిన ఒక అనుబంధ సంస్థని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ అనుబంధ సంస్థని ఏమిటంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీనిని ఎప్పుడు ఏర్పాటు చేసింది యూటీఐ? 1989లో ఐసిఐసి వారి యొక్క సహకారంతో ఏర్పాటు చేయబడింది ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి సంస్థని. ఇది వెంచర్ క్యాపిటల్ సేకరించడానికి ఏర్పాటైనటువంటి యూటీఐ అనుబంధ సంస్థ అన్నమాట. తర్వాత ఆర్సిటిసి, రిస్క్ క్యాపిటల్ టెక్నాలజీ కార్పొరేషన్. రిస్క్ క్యాపిటల్ టెక్నాలజీ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రిమ్డ్లెస్ బ్యాంక్, ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేటువంటిది, ఈ గ్రిమ్డ్లెస్ బ్యాంక్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ కూడా ఎస్బిఐ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ అనేది ఈ వెంచర్ క్యాపిటల్ సంబంధించినటువంటి ఒక సంస్థనే ఏర్పాటైంది. ఎస్బిఐ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఏమిటది? ఎస్బిఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ అని. అలాగే ప్రైవేట్ రంగంలో కొన్ని ఉన్నాయి. క్రెడిట్ క్యాపిటల్ వెంచర్ ఫండ్, ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ సంస్థ నడుపుతూ ఉంది. క్రెడిట్ క్యాపిటల్ వెంచర్ ఫండ్ అనేటువంటి దాన్ని. ఈ విధముగా ఈ వెంచర్ క్యాపిటల్ ని కొన్ని ఆర్థిక సంస్థలు తమ యొక్క అనుబంధ సంస్థలుగా ఏర్పాటు చేసి ఈ వెంచర్ క్యాపిటల్ ని అందిస్తూ ఉన్నాయి. మరి 1999 2000 సంవత్సరం యొక్క బడ్జెట్ లో ఈ వెంచర్ క్యాపిటల్ అధిక పెట్టుబడుల యొక్క అవసరాన్ని, ప్రాధాన్యతను తెలియజేసింది ఈ 2000 సంవత్సరపు కేంద్ర బడ్జెట్ అన్నమాట. దీని ద్వారా ఏమిటంటే సాఫ్ట్వేర్ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల జాతీయ వెంచర్ నిధిని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు కావలసినటువంటి సాంకేతిక అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులని సమకూర్చి పెడుతూ ఉంది. సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల జాతీయ వెంచర్ నిధి. ఓకే, ఈ నిధిని చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు చేపడుతూ ఉంది అనమాట. చూసారా, ఇక్కడ పరిశ్రమల జాతీయ వెంచర్ నిధిని ఏ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉంది అంటే సిడ్బి, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాన్ని ఏమంటారు షార్ట్ కట్ గా? సిడ్బి అంటారు. ఇది ఈ మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమల యొక్క సాంకేతిక అభివృద్ధికి నిధులను సమకూర్చి పెట్టినటువంటి నిధి ఏంటంటే భారతీయ వెంచర్ నిధి. ఈ భారతీయ వెంచర్ నిధిని ఏ బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కాబట్టి ప్రవాస భారతీయులు భారతదేశంలో తమ మూలధనాన్ని పెట్టుబడి పెట్టడానికి వీలుగా 2001 బడ్జెట్ లో కొన్ని నిబంధనలు కూడా కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిబంధనలలో సరళతరమైన మార్పులు చేయటం వల్ల ఏం జరిగింది? దేశీయ విదేశీ నిధులు నమోదుకు, క్రమబద్ధీకరణకు ప్రభుత్వము సెబీని నోడల్ ఏజెన్సీగా ప్రకటించింది. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇది స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటిది. దాన్ని నోడల్ ఆఫీసర్ గా, నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేయటం జరిగింది. ఎవరు? ఇతర దేశస్తులు లేదా ప్రవాస భారతీయులు, మన
దేశ భారతీయులు ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళు మన ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రకమైనటువంటి ఈ మూలధనాన్ని పెట్టుబడి పెట్టడానికి వీలుగా కేంద్ర బడ్జెట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి దేశీయ విదేశీయ నిధుల నమోదుకు ఒక క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సెబీని ఒక నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏం జరిగిందంటే సమాచార సాంకేతిక పరిశ్రమల యొక్క అభివృద్ధి పెరిగింది. విదేశాల నుంచి భారతదేశంలోకి ఇటీవల ముఖ్యంగా ఈ వెంచర్ క్యాపిటల్ నిధులు అధికముగా ప్రవేశిస్తూ ఉన్నాయన్నమాట. ఈ రకంగా ఈ వెంచర్ క్యాపిటల్ అనేది మూలధన మార్కెట్ లో ఒక భాగము. ఈ దీర్ఘకాలిక అవసరాలని తీర్చుటకు వెంచర్ క్యాపిటల్ కూడా పారిశ్రామికీకరణకు ఎంతగానో తోడ్పడుతుందని మనం చెప్పొచ్చు. ఆ తరువాత అంశం ఏమిటంటే స్టాక్ ఎక్స్చేంజీలు. స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్స్చేంజెస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవస్థీకృత మూలధన మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజీలు ప్రధానముగా ఒక భాగమై ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవి పారిశ్రామిక వ్యాపార సంస్థల యొక్క వాటాలు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, ఇతర సెక్యూరిటీలన్నింటినీ అమ్మకాలు కొనుగోలు జరిగే మార్కెట్ వ్యవస్థనే ఏమంటారు? స్టాక్ మార్కెట్ అంటారు, స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ స్టాక్ మార్కెట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, స్టాక్ ఎక్స్చేంజ్ అనే స్టాక్ మార్కెట్ అనే ఒకటే. స్టాక్ మార్కెట్ అనే స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఒకటే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టాక్ మార్కెట్ అంటే అర్థం ఏమిటి? పారిశ్రామిక వ్యాపార సంస్థల యొక్క వాటాలు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, ఇతర సెక్యూరిటీలన్నింటినీ అమ్మకాలు కొనుగోలు జరిపే మార్కెట్ వ్యవస్థను స్టాక్ ఎక్స్చేంజ్ లేదా స్టాక్ మార్కెట్ అని అంటారు. ఇది దేశములో ఆర్థిక వాతావరణానికి ఒక భారమితిగా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు అన్నమాట. చూడండి, దేశంలో ఆర్థిక వాతావరణం అంటే ఆర్థిక పరమైనటువంటి వనరుల్ని తీసుకురావడానికి ఇది బాగా సహకరిస్తుందని మనం చెప్పొచ్చు. 1956 సెక్యూరిటీ కాంట్రాక్టుల చట్ట ప్రకారము, చూడండి, 1956లో భారత ప్రభుత్వము సెక్యూరిటీ కాంట్రాక్టుల చట్టము, క్రమబద్ధీకరణ చట్టం అండి, సెక్యూరిటీల క్రమబద్ధీకరణ చట్టం అంటారు. ఈ చట్ట ప్రకారము సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని లేదా వర్తకాన్ని నియంత్రణ చేయడానికి లేదా సులభము చేయడానికి ఏర్పాటు చేసినటువంటి నమోదైన నమోదు కాని వ్యక్తుల సంఘాన్నే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. అర్థమైందా? 1956 సెక్యూరిటీల కాంట్రాక్ట్ చట్టం అనేది స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అనేది వాళ్ళు కూడా ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఒక నిర్వచనం ఇచ్చారు. ఆ నిర్వచనం ప్రకారం ఏమిటి చూడండి, ఈ సెక్యూరిటీ చట్టం చెప్పినటువంటి నిర్వచనం: సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని లేదా వర్తక నియంత్రణ చేయడానికి ఏర్పాటు చేసిన నమోదైన లేదా నమోదు కాని వ్యక్తుల సంఘాన్నే స్టాక్ ఎక్స్చేంజ్ లేదా స్టాక్ మార్కెట్ అని అంటారు. ఇది స్టాక్ మార్కెట్ అంటే మీకు సింపుల్ గా ఏమవుతుందంటే వ్యాపార సంస్థలు, అలాగే కార్పొరేషన్లు, తరువాత వారి యొక్క పరిశ్రమలు, వీటికి సంబంధించినటువంటి వాటాలు అయితేనేమి, డిబెంచర్లు అయితేనేమి, బాండ్లు, అలాగే ప్రభుత్వ బాండ్లు, అలాగే ఇతర సెక్యూరిటీలు అన్నింటినీ
ఎక్కడైతే అమ్మకాలు కొనుగోలు జరుపుతున్నారో దాన్ని స్టాక్ మార్కెట్ అని అన్నారు. ఇప్పుడు మీరు టీవీ వార్తల్లో బిజినెస్ వార్తలు 6 వస్తాయి. అప్పుడు చూస్తే స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ ఇంత పెరిగింది, సెన్సెక్స్ ఇంత తగ్గింది అంటారు కదా. మరి అదే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని అంటారు, నిఫ్టీ అంటారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఆ ఆ రకంగా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటువంటి నిర్వచనం మనం చెప్పుకున్నాం. సెక్యూరిటీలు కొనుగోలు, అమ్మకాలు, వ్యాపారాన్ని, వర్తకాల నియంత్రణ సులభం చేయడానికి ఏర్పాటు చేసిన నమోదైన నమోదు కాని సంఘాలు, వ్యక్తుల సంఘం. అంటే ఈ స్టాక్ మార్కెట్ లో పేర్లు నమోదు చేసుకోవచ్చు, నమోదు చేసుకోలేని వారు కూడా ఉంటారన్నమాట. వాళ్ళు కూడా ఉన్నటువంటి వ్యాపార ప్రదేశాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ స్టాక్ మార్కెట్ అని అంటారని చెప్పుకోండి. ఈ స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క విధులు ఏమిటి, ఏ రకమైనటువంటి విధులని నిర్వహిస్తుంది స్టాక్ మార్కెట్? నెంబర్ 1, స్టాక్ మార్కెట్ యొక్క విధులు. నెంబర్ 1, సెక్యూరిటీలు క్రయ విక్రయాలు జరపడానికి మార్కెట్ను సిద్ధముగా ఉంచుతుంది. చూడండి, స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క మొట్టమొదటి విధి లేదా దాని యొక్క పని ఏమిటంటే సెక్యూరిటీలు క్రయ విక్రయాలు అంటే అమ్మకాలు కొనుగోలు జరపడానికి ఒక మార్కెట్ని సిద్ధం చేస్తూ ఉంది ఈ స్టాక్ ఎక్స్చేంజ్. రండి, ఫలానా దగ్గర మీరు అమ్మకాలు కొనుగోలు చేసుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఉండి ఆ సెక్యూరిటీల అమ్మకాలు కొనుగోలు మనం జరపవచ్చు. ఒక ఇంటర్నెట్ సదుపాయం ఉంటే మనం కొనుక్కోవచ్చు. అంటే అందులో మనం సభ్యత్వం తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకోకపోయినా అమ్మకాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఆ విధంగా సెక్యూరిటీల అమ్మకాలు కొనుగోలు జరపడానికి ఒక మార్కెట్ ను సిద్ధముగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది, లేకపోతే సిద్ధంగా ఉంచుతుంది స్టాక్ ఎక్స్చేంజ్. రెండవ విధి ఏమిటంటే ప్రతి పెట్టుబడిదారుడు తన సెక్యూరిటీలను నియమ నిబంధనల ప్రకారము తనకు అవసరమైనప్పుడు నగదులోకి మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. చూడండి, ఇక్కడ ప్రతి పెట్టుబడిదారుడు అంటే పెట్టుబడిదారుడు ఎవరంటారు? ఇక్కడ ఒక వ్యాపార సంస్థ యొక్క వాటాని ఎవరైతే కొన్నాడో అతన్ని పెట్టుబడిదారుడు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నీవు మహేంద్ర అండ్ మహేంద్ర లేదా మహేంద్ర కంప్యూటర్స్ లేదా రెడ్డిస్ ల్యాబ్స్ యొక్క వాటా, ఇలాగా ఏదైనా ఒక వాటా నువ్వు కొన్నావు. కొంటే ఆ కంపెనీలో నువ్వు పెట్టుబడిదారుడుగా నీ పేరు నమోదు అవుతుంది అనమాట. మనం ఎవరి వాటా లేదా ఎవరి సెక్యూరిటీ అయితే మనం కొన్నామో ఆ కంపెనీలకి నీవు పెట్టుబడిదారుడు అవుతావు. అది అక్కడ ప్రతి పెట్టుబడిదారుడు తన సెక్యూరిటీలను నియమ నిబంధనలు అంటే స్టాక్ ఎక్స్చేంజ్ కొన్ని నియమాలు నిబంధనలు ఏర్పాటు చేస్తుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం కదా, అది ఆ నియమాల ప్రకారము తనకు అవసరమైనప్పుడు ద్రవ్యములోకి మార్చుకునే అవకాశం కల్పిస్తుంది ఈ స్టాక్ మార్కెట్ అన్నమాట. అదే విధముగా సెక్యూరిటీలకు ద్రవ్యత్వాన్ని కూడా చేకూరుస్తుంది. అంటే చూడండి, మనం ఇంతకు ముందు సెక్యూరిటీ అంటే ఏమనుకున్నాం? ఒక ఒప్పందం పత్రం అంటే ద్రవ్యత్వ హామీ ఉన్నటువంటి ఒక ఒప్పంద పత్రాన్ని సెక్యూరిటీ అన్నాం. అంటే అది ఒక పత్రమే గాని అది డబ్బులోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సెక్యూరిటీలన్నింటికి ద్రవ్యత్వాన్ని ఆపాదిస్తుంది ఈ స్టాక్ మార్కెట్. తర్వాత చూడండి, స్టాక్ ఎక్స్చేంజీలో వ్యవహారాలన్నీ చట్ట ప్రకారము నిర్ణయించిన నియమ నిబంధనలకు లోబడి జరుగుతాయి. చూడండి, స్టాక్ ఎక్స్చేంజీలో వ్యవహారాలన్నీ చట్ట ప్రకారమే నిర్ణయించినటువంటి నియమాలకు లోబడి మాత్రమే జరుగుతాయి. కాబట్టి దీని వలన పెట్టుబడిదారులకి
సేఫ్టీ, భద్రత ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడిదారులకి భద్రత కల్పిస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్. ఎందుకంటే ఈ చట్ట ప్రకారమే ఈ ఈ స్టాక్ ఎక్స్చేంజీలో వ్యవహారాలన్నీ కూడా జరుగుతాయి. అంటే సెక్యూరిటీల అమ్మకాలు కొనుగోలన్నీ ఒక చట్ట ప్రకారం జరుగుతాయి. కాబట్టి పెట్టుబడిదారులకి భద్రత అధికముగా ఉండడానికి అవకాశం ఉంది. తరువాత చట్ట ప్రకారము నిర్ణయించిన నియమ నిబంధనలను అనుసరించి వ్యాపారం జరుగుతుంది. కాబట్టి పెట్టుబడిదారులు ధైర్యముగా నమ్మకముతో పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలను ఏర్పాటు చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్. దీనివల్ల పరిశ్రమలకు మూలధనాన్ని సేకరించడం చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి రూల్స్ ప్రకారం, చట్టము నిర్ణయించిన నియమాల ప్రకారము వ్యాపారం జరుగుతుంది. కాబట్టి పెట్టుబడిదారుడు ధైర్యముగా నమ్మకంతో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఎప్పుడైతే పెట్టుబడిదారులు ధైర్యంగా నమ్మకంతో పెట్టుబడులు పెడతారో దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి కావలసినటువంటి నిధులని, మూలధనాన్ని సులభముగా సేకరించడానికి అవకాశం ఏర్పాటు చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా కొనబడినవి, అమ్మబడే సెక్యూరిటీల ధరలు అధికముగా నమోదవుతూ ఉంటాయి. వీటి ధరలు బహిరంగముగా ప్రకటించబడతాయి. ఆ విధముగా సెక్యూరిటీల ధరలకు సంబంధించినటువంటి సమాచారము ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఆ రకముగా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా అమ్మిన వాటాలు లేదా సెక్యూరిటీలు, కొనే వాటాలు లేదా సెక్యూరిటీలు ధరలు ఎప్పుడు కూడా అధికముగా ఉండే అవకాశం ఉంది. ఈ అధికముగా ఉండడానికి గల కారణం ఏమిటంటే వాటి ధరలు ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి. అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఫలానా కంపెనీ యొక్క వాటా లేదా సెక్యూరిటీ ఇంత ధర కలిగి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఆయా పెట్టుబడిదారులు ఎవరైతే ఆ కంపెనీలు పెట్టుబడి పెట్టి షేర్లు కొన్నారో వాళ్ళకి ఈ సమాచారం సులువుగా అందుబాటులోకి ఉంచుతుంది. అందుకే ఈ ధైర్యంగా నమ్మకంతో ఆ పెట్టుబడి పెట్టడానికి ముందుకి వస్తారన్నమాట. తరువాత అంశం ఏమిటంటే స్టాక్ ఎక్స్చేంజీలో వ్యాపారం చేసే సెక్యూరిటీలకు భద్రత చాలా అధికముగా ఉంటుందన్నమాట. చాలా భద్రత ఉంటుంది, సేఫ్టీ. ఎవడు దాన్ని చూడండి, మనము ఒక దగ్గర డబ్బులు పెట్టుబడి పెడితే ఎవరికైనా అప్పు ఇచ్చేమనుకో, ఆ అప్పు వాడు ఇస్తే పర్వాలేదు, తిరిగి చెల్లించిస్తే పర్వాలేదు. ఒకవేళ చెల్లించలేదు అనుకో మన నగదుకి భద్రత ఉండదు. అదే మనం ఒక బ్యాంకులో దాచుకున్నాం అనుకో, గవర్నమెంట్ బ్యాంకులో మనకి ధైర్యంగా మనం పెట్టిన ఆ రూపాయి తిరిగి ఆ రూపాయి మన చేతికి వస్తుంది అనేటువంటి భద్రత ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఈ స్టాక్ మార్కెట్ లో వ్యాపారం చేసే సెక్యూరిటీలన్నిటికి కూడా భద్రత లభిస్తుంది. కాబట్టి వాటికి హామీగా ఉంచి బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందడానికి అవకాశం ఉంది. అంటే స్టాక్ మార్కెట్ ద్వారా జరిగినటువంటి సెక్యూరిటీల అమ్మకాలు లాభాల వలన వాటికి ఎక్కువ భద్రత ఉంది. కాబట్టి ఈ సెక్యూరిటీలని బ్యాంకులో మనము తనఖా పెట్టి, అంటే బ్యాంకులో లోన్ కావాలనుకో, వాడు ఆస్తి ఏదైనా అడుగుతాడు కదా హామీగా అడిగినప్పుడు ఏం చేస్తావు, ఈ సెక్యూరిటీలని అక్కడ బ్యాంకు వాడికి ఇస్తే వాటిని అతను దాచుకొని మనకి అప్పు సులభముగా పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పరిశ్రమలకు అధికముగా మూలధనం సమీకరించడానికి స్టాక్ ఎక్స్చేంజీలో అవకాశం కల్పిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నాయి. ఈ విధముగా ఈ స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క విధులు
7 ప్రధానమైనటువంటి విధులు ఉన్నాయి. ఒకటి, సెక్యూరిటీల అమ్మకాలు కొనుక్కోవడానికి ఒక ప్రదేశాన్ని, ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్. రెండోది, ప్రతి పెట్టుబడిదారుడు తన సెక్యూరిటీలను నియమ నిబంధనల ప్రకారం నగదులోకి మార్చుకునే అవకాశం కల్పిస్తుంది ఈ స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాత మూడవది, స్టాక్ ఎక్స్చేంజ్ లో జరిగిన లావాదేవీలన్నీ కూడా ఒక చట్ట ప్రకారము కొన్ని రూల్స్ కి లోబడి పనిచేస్తూ వలన పెట్టుబడిదారులకి చాలా భద్రత కలిగించబడుతుంది. అలాగే చట్ట ప్రకారం నిర్ణయించిన నియమాల అనుసారం వ్యాపారం జరుగుతుంది కాబట్టి పెట్టుబడిదారుడు ఎవరైనా ధైర్యంగా నమ్మకంతో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారన్నమాట. అదే విధంగా పరిశ్రమలకు మూలధనం కూడా సులువుగా మనం సేకరించడానికి అవకాశం ఉంటుంది. తరువాత ఐదవ విధి ఏమిటంటే, స్టాక్ మార్కెట్ ద్వారా ఈ సెక్యూరిటీలు అమ్మకాలు కొనుగోలు చేయకపోతే వాటి ధరలు అధికంగా ఉంటాయి. ఈ ధరలు తగ్గాయా పెరిగాయా అనేటువంటి దానిని స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెడితే అప్పుడు బహిరంగంగా ప్రకటన చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి స్టాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి సమాచారం అంతా ప్రతి పెట్టుబడిదారుడికి అందిస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాత స్టాక్ ఎక్స్చేంజీలో వ్యాపారం చేసే సెక్యూరిటీలకు భద్రత కూడా ఉంటుంది. వాటికి హామీగా బ్యాంక్ నుంచి రుణాలు పొందడానికి అవకాశం ఉంది. చివరిది, పరిశ్రమలకు కావలసినటువంటి అధిక మూలధనం సమీకరించడానికి స్టాక్ ఎక్స్చేంజీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఈ విధులను నిర్వహిస్తూ ఉంది భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్. కంపెనీల చట్ట ప్రకారము కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్చేంజీలో ఉన్నటువంటి అధికారిక జాబితాలో నమోదు చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక సంస్థ తన సెక్యూరిటీలు, ఆ సంస్థ యొక్క వాటాలు, ఒక పారిశ్రామిక సంస్థ యొక్క వాటాలు మొట్టమొదటి జారీ చేసినప్పుడు ఆ సెక్యూరిటీలు ఎందులో ఉండాలంటే స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ఒక జాబితా, అధికారిక జాబితా ఉంటే ఆ జాబితాలో నమోదు చేస్తేనే స్టాక్ మార్కెట్ ద్వారా అమ్మకాలు కొనుగోలు జరపడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చిన సెక్యూరిటీల అమ్మకాలు కొనుగోళ్లు స్టాక్ ఎక్స్చేంజ్ పరిధిలోనే జరుగుతాయి. ఒకవేళ ఈ జాబితాలో నమోదు కాని సెక్యూరిటీలు ఏవైనా ఉంటే ఆ అమ్మకాల కొనుగోళ్ళు అన్నీ కూడా బ్రోకర్ల ద్వారా జరుగుతాయి. ఇవి మధ్యవర్తులు అంటారు. స్టాక్ మార్కెట్ ద్వారా జరిగే లావాదేవీలన్నీ ఏమిటంటే ఆయా సంస్థలు ఆ అధికారిక జాబితాలో నమోదు చేయాలి. అలా నమోదు చేయకుండా ఉన్న సెక్యూరిటీలు కూడా ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజీలో అధికారిక జాబితాలో నమోదు చేయని వాటాలు గాని, సెక్యూరిటీలు గాని, డిబెంచర్లు గాని ఏవైనా ఉంటే వాటిని ఎవరు చేస్తారంటే మధ్యవర్తుల ద్వారా, అంటే బ్రోకర్లు అనేవి ఉంటారు. ఈ స్టాక్ మార్కెట్ బ్రోకర్ అంటారు, ఒక మధ్యవర్తి. వీరి ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ వెలుపల, స్టాక్ మార్కెట్ బయట అమ్మకాలు కొనుగోలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సెక్యూరిటీలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి పొందిన ప్రభుత్వ బ్రోకర్లు కూడా ఉంటారన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చబడిన సెక్యూరిటీలకు మార్కెట్లో న్యాయబద్ధమైనటువంటి ధర లభించే అవకాశాలు ఉన్నాయి, లభిస్తుంది కూడా. స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చబడిన సెక్యూరిటీలకు మార్కెట్లో సరైనటువంటి ధర లేదా న్యాయబద్ధమైనటువంటి ధర లభిస్తుంది. అలాగే పన్ను విధింపులో కొన్ని మినహాయింపులు కూడా పొందడానికి అవకాశం ఉంటది. అంటే స్టాక్ మార్కెట్ లో ఎవరైనా ఈ పెట్టుబడులు పెడితే వారి యొక్క ఆదాయ పన్ను నుండి మినహాయింపు పొందడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి సెక్యూరిటీలకు ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైనటువంటి సెక్యూరిటీలకు ద్రవ్యత్వము అంటే ఆ నగదు ఆపాదించడం, నగదులోకి మార్చుకునే శక్తిని ద్రవ్యత్వం అంటారనమాట. ఆ ద్రవ్యత్వము ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా
అప్పు కూడా పరపతి కూడా సులభముగా లభించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటాల బదిలీ సులభముగా జరుగుతుంది. ఇలాంటి సెక్యూరిటీలు ఉన్న కంపెనీలకు వ్యాపారములో నమ్మకం ఉంటుంది, గౌరవం ఉంటుంది. అలాగే వ్యాపార వర్గాలలో కూడా గౌరవం పెరిగి వాటిపై నమ్మకం పెరిగి పెట్టుబడిదారులు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. ఈ విధముగా స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటి, స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క విధులని మనము ఇంతవరకు పరిశీలించాం. తర్వాత క్లాసులో ఈ స్టాక్ ఎక్స్చేంజీలు ఎలా స్థాపించారు, వీటి నిర్వహణ ఏ విధంగా ఉంది, ఇందులో వ్యాపారం ఏ విధముగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత క్లాసులో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ డౌట్స్ అడగండి. స్టాక్ ఎక్స్చేంజ్, వెంచర్ క్యాపిటల్ అనే అంశాలను మనం ఇంతవరకు పరిశీలించాం. సెకండ్ ఇయర్ విద్యార్థులు దువ్వ ఆదిబాబు, కుసుమ, లలిత, లూథర్, మణికంఠ, పావని, పునీత, సుష్మా, ఊరిటి శేఖర్. మరి ఎవడు బొడ్డు సతీష్ వచ్చాడు, వెళ్ళిపోయాడు. సుష్మా, మీ ఫ్రెండ్ లంక గౌరమ్మ ఏమైంది? లంక గౌరమ్మ ఏమైంది? ఎప్పుడు రాదు మరి, ఈసారి స్కాలర్షిప్ రాదు అమ్మాయికి, చెప్తున్నాం. చెప్పు క్లాస్కి రమ్మని. ఇప్పుడు ఎంతమంది? 21, 22 మందికి 1, 2, 3, 4, 5, 6, 9 మంది వచ్చారు అంతే. నిన్న కమిషనర్ మాకేమో ఒక వాగింపు వాగించి టప 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 టపమని, మీ శాతకంతనం వలన పిల్లలు రావడం లేదనేసి. మరి ఈసారి మాత్రం స్కాలర్షిప్ లేదురా, 75% లేకపోతే మాత్రం లేదు. పరీక్షలకు ముందు కూర్చోబెట్ట, ఫీజే కట్టినవు. అది